హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. చాలామంది అయితే నన్ను అడుగుతూ వస్తున్నారనమాట, ఏంటక్క నువ్వు ఏ పచ్చం చేసావు, ఎలా చేసావు అని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారు. బట్ నేను బెంగళూరులో ఉండడం వల్ల అయితే నేను ఈ వీడియో చేయలేకపోయాను లాస్ట్ టైము. సో ఈ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా పుట్టింటికి అమ్మమ్మ చేత అయితే చెప్పిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మా చంటి పిల్లోడి అదే నిప్పుల్స్ అది ప్రెస్ చేయడం దాని గురించి అయితే చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కదా, అది పద్ధతి ఇది అని చెప్పి. పద్ధతులు మీకు నచ్చితే ఫాలో అవ్వండి. బట్ ఏంటంటే నేను చేసింది నన్ను అడుగుతున్నారు కాబట్టి అక్కడ వరకే మాత్రమే మేము చెప్తున్నాం అనమాట. అండ్ ఈ పచ్చం దగ్గరికి వచ్చేటప్పటికి హాస్పిటల్స్లో ఇప్పుడు ఏ డాక్టర్స్ ఇంక్లూడింగ్ నన్ను కూడా నువ్వు పచ్చం చేస్తే పాలు పడవు ఇవన్నీ చెప్పారు. బట్ ఏంటంటే నేను మాత్రం ఇంట్లో చెప్పినట్టు పచ్చం హెవీగా అయితే అమ్మమ్మ ఏమీ చేయించలేదు. బట్ చేయించారు ఉన్న దాంట్లో ఏదైతే తినకూడదు అని పెద్దలు అంటారో అవైతే తినిపించకుండా చాలా మంచిగా అయితే పచ్చం చేయించారు. మొత్తం నేను అరౌండ్ 4 months దాకా అయితే పచ్చం చేశాను, కంటిన్యూగా చేశాను అనమాట. సో ఇప్పుడు పచ్చం అప్పుడు నేను ఏం తిన్నాను ఏం తినలేదు అండ్ నేను డ్యూరింగ్ 3 months ఫస్ట్ 3-4 months నేను ఎలా అయితే డేని లీడ్ చేశాను అని చెప్పి మా అమ్మమ్మ చెప్తారనమాట. వినండి మీరు కూడా. అమ్మమ్మ చాలామంది నువ్వు పచ్చం చేస్తున్నావు కదక్క, పచ్చం చేసేటప్పుడు మోస్ట్లీ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అని అడుగుతున్నారు. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే దుంపలు అలాంటివి తినకూడదమ్మా. బంగాళదుంపల ఆ తర్వాత ఏంటంటే వాతం చేసేవి తినకూడదు. ఎంతసేపు మనం ఏంటంటే మన బాడీకి హీటు బాగా వెళ్ళాలి కాబట్టి మనం అలాంటి పచ్చమే చేసుకోవాలి. ముఖ్యంగా బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, తోటకూర, కందిపప్పు ఇలాంటివన్నీ వాడాలి. కాకపోతే ఆర్డినరీ డెలివరీకిను సిజేరియన్ డెలివరీకిని కొంచెం అటు ఇటు పచ్చంలో కూడా సిజేరియన్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు చేయాలి, ఎందుకంటే కుట్లు మానాలి కాబట్టి. అప్పుడు ఏంటంటే మార్నింగ్ మామూలుగా మేము ఇడ్లీ పెట్టేవాళ్ళం. ఉదయం పాలు కానీ పాలలో ఏదైనా పొడి వేసుకుని కానీ కాఫీ కానీ ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఇడ్లీలో కూడా మేము శనగపప్పు చట్నీ కానీ లేకపోతే వేరుశనగగుళ్ళ చట్నీ కానీ చేసేవాళ్ళం కాదు, కారపొడి చేసేవాళ్ళం. ధనియాల పొడి అంటారు, ధనియాలు కరివేపాకు మీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఆ పొడి వేసి అందులో నెయ్యి వేసి పెట్టేవాళ్ళం. నెయ్యి ఎంత వీలుంటే ఎంత తింటే అంత మంచిది. ఆ తర్వాత కూరలన్నీ కూడా నువ్వుల నూనెతో వండుకొని తినాలి, మీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. మేమేమో అయితే 1 month వరకు రాత్రి భోజనం పెట్టలేదు, ఒక పూట భోజనం, అది 11 ఆ ప్రాంతాన భోంచేస్తే మళ్ళీ సాయంత్రం 3 గంటలకి ఏదో కొంచెం తాగటం. రాత్రి బ్రెడ్ కానీ ఏదన్నా అలాంటివి చపాతీ కానీ అలాంటివి చేసి పెట్టి గోధుమ పిండితో చేసిన ఏవైనా తినచ్చు. మా అమ్మమ్మ గారు వచ్చేసేటప్పటికి ఎవరి అమ్మమ్మలు వాళ్ళు చూసుకున్నారు, ఎవరి అమ్మమ్మలు వాళ్ళ మనవలు చూసుకున్నారనమాట. మా బాబుని వచ్చి మా అమ్మగారు చూసుకున్నారు, నన్ను వచ్చి కంప్లీట్లీ అమ్మమ్మే చూసుకున్నారు. పత్యం A to Z అమ్మమ్మే చేయించారు. అమ్మమ్మ చేసి నా దగ్గరికి తీసుకొచ్చి నా చేత తినిపించి మళ్ళీ వెళ్ళేవారు అనమాట. ఇలా కంటిన్యూస్గా 3 months చేస్తే చాలు ఈ జనరేషన్ అని అన్నారు. కానీ అమ్మమ్మ మళ్ళీ 4th month కూడా చేశాను. నేను ఇప్పుడు నాన్ వెజ్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి పచ్చని అయితే అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చానమాట నేను. నెక్స్ట్ ఏంటంటే పచ్చనిలో ఎక్కువ బాగా తింటే బాగుంటుంది అని అనిపించింది ఏంటి నాకైతే, నువ్వు బీరకాయ బాగా పెట్టావు. బీరకాయ అంటే బీరకాయ పాలు వేసి చేస్తారు కదా, బీరకాయ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ముఖ్యంగా వెల్లుల్లిపాయలు ఒలిచేసి శుభ్రంగా కూరలో వేసి చాలా బాగా పట్టాయి. తల్లి పాలు తాగే పిల్లలకైతే చాలా మంచిది, తల్లికి మంచిది, పిల్లకి మంచిది. దట్టు ఏంటంటే బాడీకి హీట్ బాగా సపోర్ట్ చేస్తుంది వెల్లుల్లిపాయ, అది చాలా మంచిది. ఆ తర్వాత తెలగపిండి అని అమ్ముతారు పౌడరు, అది కూడా కూర చేసి పెడతారు. మిగిలినేమో ఆనపకాయ పాలు పోసి కూర చేసుకోవచ్చు, లేకపోతే కందిపప్పు కొన్ని 21 రోజు దాడిపోయిన తర్వాత మేము కందిపప్పు కూడా పెట్టాం. నాకు వచ్చేటప్పటికి మిల్క్ సప్లైలో ఎటువంటి అడ్డంకులు లేవు, మంచిగానే వచ్చేది. జున్ను తాగలేదంటే జున్నుది మిస్టేక్, అంతేగాని మిల్క్ బాగానే సప్లై అయ్యేదనమాట. ఒక్కసారి రెయిన్బో హాస్పిటల్లో అవ్వలేదు, స్టార్టింగ్ పిల్లో టచ్ లేదు కాబట్టి. కానీ అప్పుడు అమ్మమ్మ చెప్పినట్టు ఉల్లిపాయ మొత్తం అయితే తినేసాను అనమాట. చపాతీలో పెట్టుకుని తినేస్తే ఆ తర్వాత వెంటనే ఒక 1 hourకి మిల్క్ సప్లై స్టార్ట్ అయిపోయింది. అంటే పిల్లోడు ఒక 10 days అక్కడ ఉండిపోయాడు కాబట్టి మిల్క్ తీసుకునే అలవాటు చేసుకోలేకపోయాడు ఆ కారణం, అంతేకాని తల్లికి బాగానే పాలు పడ్డాయి. నేను కూడా ఎక్స్ప్రెస్ చేసి ఇచ్చేదాన్ని అనమాట.
పంప్స్ ఉంటాయి కదా, ఇలా పిండి స్పూన్తోనో దేనితోనో పోసేవారు. అది పాప సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అప్పుడు డాక్టర్ గారు దానికి ఆల్టర్నేటివ్ మిల్క్ రాసిచ్చారు. ఆ ప్రకారం వాడాం. అంతే. అండ్ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు అనమాట, ప్రెగ్నెన్సీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నువ్వు తీసుకున్న కేర్ ఏంటి అంటే, నడుంకట్లు అవి ఉంటాయి కదా, నెక్స్ట్ ఏంటి అది చేయకూడదు ఇది చేయకూడదు, నీళ్ళు కోసం ఇవన్నీ అడుగుతున్నారు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అమ్మా, మీరు తాగేటప్పుడు వేడి మంచి నీళ్ళే తాగండి. మరి ముఖ్యంగా ఆర్డినరీ డెలివరీ అయితే 1 నెల పూర్తిగా కష్టంగా అతి జాగ్రత్తగా చేసేస్తే సరిపోతుంది. కానీ సిజేరియన్కి ఏంటంటే కుట్లు మానాలి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వేడి మంచి నీళ్ళే తాగండి. స్నానం చేసినప్పుడు కూడా వేడి నీళ్ళే చెయ్యండి. అసస్తమానం తల స్నానాలు చెయ్యొద్దు. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పసిబిడ్డకి, మీ బేబీ ఆర్ గర్ల్, బాయ్ ఆర్ గర్ల్ ఎవరికైనా సరే స్నానం చేసేటప్పుడు ఇలా వంగి చేయించడాలు మీరు చేయొద్దు. ఇంట్లో మీ మదర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత చేయించుకోండి. స్నానం చేసి ఇచ్చిన తర్వాత కావాలంటే మీరు మిగిలినన్నీ చేసుకోవచ్చు. కానీ వంగి నీళ్ళు పోయటాలు, ఈ చేయటాలు అవన్నీ మీరు చేయొద్దు. కింద కూర్చోకూడదు. తర్వాత ఏంటంటే చెవుల్లో దూది పెట్టుకోవాలి. ముఖ్యంగా వింటర్ సీజన్ అయితే మీరు చాలా జాగ్రత్త పాటించాలి. ఒకసారి ఏదన్నా వాతంలోకి దింపిందంటే అది ముందు ఫ్యూచర్లో మీకు చాలా కష్టమైపోతుంది. యాక్చువల్లీ ఇవన్నీ డాక్టర్స్ ఇప్పుడు ఏమి ఫాలో అవ్వనవసరం లేదంటే, రెయిన్బో హాస్పిటల్లో నా చేత చెవిలో దూదులు తీయించేవారు. సరే ఏదో సాటిస్ఫాక్షన్, వీళ్ళు దూదులు తీయించేగానే మా ఇంట్లో వాళ్ళు దూదులు పెట్టేసేవారు అనమాట. బట్ ఏంటంటే మనుషులకి ఏమి ఇబ్బంది లేదు కదా, ఏముంటుంది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం, అది మనకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. అది ఎక్కడైనా మంచి పద్ధతే. అది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం. చెప్పులు అంటే బయట చెప్పులు కాదుండో, ఇంట్లో మళ్ళీ వేరేగా విడిగా చెప్పులు మెయింటైన్ చేసి పెట్టుకోవడం అనమాట. అండ్ చెవుల్లో దూదులు ఒకటి. అండ్ నడుము కట్టుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, నేను చూశాను నా హాస్పిటల్లో డెలివరీ అయిన హాస్పిటల్లో కూడా ఏం చెప్పారంటే 3 months వరకు అయితే నడుము కట్టు కట్టుకోకూడదు అని చెప్పారు. చెప్పి ఏం చేశారంటే నాకు జస్ట్ ఏదో చిన్ని తాడులాగా ఇంతే విడుతుంది, అది ఇంత తాడులా జస్ట్ కట్టారు అంతే. అది కూడా జస్ట్ ఆ రోజే, నెక్స్ట్ రోజు నుంచి కట్టలేదు నాకు. అప్పుడు నేను స్వతహాగా మరి రెయిన్బో హాస్పిటల్కి మరి సెకండ్ డే వెళ్ళిపోయాను కదా, నేను చాలా ఇబ్బంది పడిన తర్వాత ఇంక నేనే ఇనిషియేషన్ తీసుకుని నేనే కట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా పిన్నులు వాళ్ళందరికీ డెలివరీ అయిపోయిన వెంటనే కట్టేసేవారు. సిజేరియన్ వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా కట్టేసేవారు, అమ్మ వాళ్ళకి వీళ్ళకి. సరేలే ఎందుకు 3 months దాకా ఆగడము అని చెప్పి నేనైతే అమ్మ వాళ్ళని కట్టుకోవడానికి కూడా నాకు అక్కడ కుట్టేవాళ్ళు లేరు. ఫస్ట్ మా మదర్ కూడా ఇలాగ బిజీగా ఉన్నారు కాబట్టి, నాకు పచ్చిమది అక్కడ చూసుకున్నారు కాబట్టి నేనేం చేశానంటే అప్పటికప్పుడు బెల్ట్స్ ఉంటాయి కదా, ఇలాగా దాన్ని ఏమంటారు, ఇలా ఎలాస్టిక్ది ఇలా కట్టుకుని అతుక్కునేది, ఆ బెల్ట్ అయితే తీసుకురమ్మని అది కట్టేసుకున్నాను. నేను కట్టేసుకున్న తర్వాత వితిన్ 3 daysలో అయితే నాకు పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. నేను ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ మొత్తం అంతా కలిపి 6 ఎన్నో kgs అంతవరకే వెయిట్ గెయిన్. నేను ముందు నుంచి ఇలాగే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు ఇలాగే అయిపోయాను అనమాట. ఏం తేడా లేదు నాలో. సో అలా అయితే నేను కట్టుకున్నాను. బట్ డాక్టర్స్ మాత్రం 3 months తర్వాతే కట్టుకోమని చెప్తున్నారు. మీ డాక్టర్ ఎలా చెప్తారో అలా చేయండి మీరు కూడా. అండ్ బెల్ట్లు కూడా అప్పుడు టైలర్ దగ్గర తెలిసిన టైలర్ అంటే చెప్తే ఇలాగా చంటి పిల్లలు కట్టుకుని నడికట్టు అంటారు దాన్ని. అంటే వాళ్ళు బాగానే బాగా కొడతారు, బెల్ట్లా కొడతారు. ఈ బెల్ట్ కొనుక్కున్న బెల్ట్ అయితే దానికి ఎలాస్టిక్ ఎక్కువ ఉండి కొంచెం దగ్గరికి నొక్కుతుంది. దానికి మార్చుకోవచ్చు, బక్కిలది సరి చేసుకుని మార్చుకోవచ్చు. అవును. లేదు అంటే కాటన్ క్లాత్ తీసుకెళ్ళి కుట్టించుకోండి. డాక్టర్ గారు చెప్పినా మన ఇంట్లో కొన్ని చేయాల్సిన ప్రికాషన్స్ అంటూ మన పేరెంట్స్ మనకు చెప్తారు, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. చంటి పిల్లలకి ఏంటంటే పడుకుని పాలు ఇవ్వటం చేయకండి. ఫస్ట్ కూర్చుని, ఇది చాలా ఇంపార్టెంట్. చంటి పిల్లలకి అస్సలు పడుకుని పాలు ఇవ్వద్దు అంటున్నారు డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళకి లంగ్స్లోకి అయితే పాలు వెళ్ళిపోతున్నాయంట. తల్లికి కూడా కష్టమే, అది మంచిది కాదు. సో కూర్చుని ఇలాగా ఈ పొజిషన్లో పాలు ఇవ్వండి, వాళ్ళకి మంచిది, వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తాగుతారు. మీరు కూడా బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుంది. బ్యాక్ పెయిన్ మనకి ఇది మీరు 9 months ప్రెగ్నెంట్గా ఉండి అప్పుడు బ్యాక్ పెయిన్ భరిస్తారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా వీక్ అయిపోతుంది బాడీ. అది స్ట్రాంగ్గా అది మదర్స్ హార్లిక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకోండి, పాలలో వేసుకుని తాగండి. ముఖ్యంగా పాలు మరి ముఖ్యంగా ఏంటంటే మీరు నైట్ భోజనం 1 month అయిన తర్వాత 21 days అయిన తర్వాత పెడతారు మీ మదర్స్. అప్పుడు ఏం చేయాలంటే 6 కల్లా మీరు భోంచేసేయాలి. 6 కల్లా భోంచేస్తే 3+3 9 hours కల్లా మీకు అది డైజెషన్ అయిపోవాలి. అప్పుడు పడుకునేటప్పుడు కొంచెం పాలు స్ట్రాంగ్గా ఉన్న కోసం తాగాలి. అది మాత్రం ఇంపార్టెంట్.
అండ్ చాలామంది అయితే 9 months దాకా ఫుల్ ప్యాంపర్ చేస్తారు. మాకు మనవాడిని ఇస్తున్నావు, మాకు మనవరాళ్ళని ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు అని చెప్పి ప్రేమలు పొంగిచ్చిస్తుంటారు అన్నమాట. చుట్టాలు అయితే ఏంటి, ఫ్రెండ్స్ అయితే ఏంటి, మొత్తం అందరూ. కానీ వన్స్ బేబీ పుట్టిన తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ అంతా బేబీ మీదకి వెళ్ళిపోతుంది, మనల్ని ఎవరు చూడరు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో డెలివరీ అయిన పిల్లకి వాళ్ళ పేరెంట్సే మంచిగా జాగ్రత్తగా చూసుకుని, ఇంట్లో పేరెంట్స్ అయితే ఉంది, ఫ్రెండ్స్ అయితే ఉంది, మంచిగా చూసుకుని పిల్లోడి హెల్త్తో పాటు పిల్ల హెల్త్ కూడా ఎలా ఉందని అడగాలి. నేను కూడా చాలామంది నా సబ్స్క్రైబర్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా సరే ఇలా డెలివరీ అయిందనగానే పాప ఎలా ఉన్నాడు, బాబు ఎలా ఉన్నాడు అని చెప్పి నేను అడగను. ఫస్ట్ తల్లి నువ్వు ఎలా ఉన్నావు, నీ హెల్త్ అంతా బాగుందా, నెక్స్ట్ పిల్లోడితో నువ్వు ఆడుకుంటున్నావా, పిల్లతో నువ్వు ఆడుకుంటున్నావా అని అడుగుతాను. ఇది మాత్రం ఖచ్చితంగా కొంచెం అదేంటి సెన్స్ పెట్టి హాస్పిటల్లో కొంచెం బిహేవ్ చేయండి. వచ్చిన వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. మదర్స్ కూడా అప్పటిదాకా ఫుల్లీ ప్యాంపర్గా ఉంటారు కదా, మొత్తం ఏ తెచ్చినా తనకు పెట్టడం తర్వాత తను చూసుకోరు, తన చేతుల్లోంచి పిల్లల్ని లాక్కోవడం ఇలాంటివి అయితే అసలు చేయకండి అనమాట. ఆ మెంటల్ స్ట్రెస్ అనేది మొత్తం బాడీ మొత్తానికి పడి మిల్క్ సప్లై అయితే ఆగిపోతుంది అనమాట. ఇది డాక్టర్స్ కూడా చెప్పారు నాకు. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇంట్లో హస్బెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో, లేకపోతే అత్తగారులు కావచ్చు, లేకపోతే మదర్ కావచ్చు, చూపించాల్సిన కేర్ అయితే తప్పకుండా చూపించాలి, అంతే, తప్పకుండా చూపించాలి. ఎందుకంటే వారసుని మనల్ని ఇస్తుంది కదా, సో చూపించాలి. అండ్ ఇక్కడ వరకు అయితే కేర్ అయితే ఇక్కడ దాకా మా వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు. గుమ్మడికాయ ఒకటి, అరిసెలు ఒకటి, జున్ను ఒకటి ఆఫ్టర్ డెలివరీ అస్సలు తినకూడదు. చాలా రోజులు 6 నెలల వరకు తినకూడదు, జాగ్రత్త చూసుకోండి. అవును, నేనైతే తినలేదు. ఇంకా నైట్ టైం అంటే చపాతీ కానీ ఇడ్లీ కానీ ఏమైనా తినచ్చమ్మా, పర్వాలేదు. ఏదైనా సరే మీరు నువ్వుల నూనెతో 3 నెలలన్నా మెయింటైన్ చేయండి. నువ్వుల నూనె, పప్పు నూనె అంటారు దాన్ని, దాంతోనే వండి పెడతారు. మీ వాళ్ళు పెడతారు, వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. కూరల్లో అన్ని కూరల్లో వెల్లుల్లిపాయలు బాగా వేసుకోండి. 21వ రోజు దాటిన తర్వాత సాయంత్రం పూట కూడా అన్నం తింటే మీకు కొంచెం గమ్మున రికవర్ అయ్యే స్కోప్ ఉంది. గబగబా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మీ పిల్ల పనులు మీరు చేసుకోవచ్చు. చాలా మందికి ఏదో రోజులు గడవ అనుకుంటారు, కానీ ఆ చంటి పిల్లలతో రోజులు ఇట్టే గడిసిపోతాయి. అసలు మీరు ఇలా పడుకుందాము అనేటప్పటికి వాళ్ళు వేసుకొచ్చుంటారు. వాడు పడుకుందాం అనుకునే లోపు మీకు మెలకు వచ్చేస్తుంది. అది 3 నెలల వరకు నిద్రపోతారు, కానీ ఇంకా అక్కడి నుంచి మీరు అసలు పగలు పడుకోవడానికి ఏ ఛాన్స్ ఉండదు. కానీ మా జున్ను మాత్రం ఎప్పుడు చాలా సపోర్టివ్ అనమాట. ఎప్పుడు బాగా పడుకునేవాడు, ఇప్పటికీ కూడా బాగా పడుకుంటాడు. మా అమ్మ మొన్న చిట్కా నేర్చుకుంది, ఎప్పుడు పడుకోబెట్టింది నేను ఇప్పుడు ఊపేసి పడుకోబెడతాను అంటుంది. ఏంటో అర్థం కావట్లేదు. ఉయ్యాల జంపాలి తాతగారి బండి వచ్చి పాట పాడేసి 1 minute అయితే పడుకోబెట్టేస్తుంది. ఇప్పుడు కొత్త ట్రిక్ నేర్చుకుందనమాట. సో ఇలా అయితే నా ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టమ్ జర్నీ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నియర్లీ 4 to 5 months దాకా అయితే ఇలా ఫాలో అయ్యాను. పాప అమ్మమ్మ ఏంటంటే 3 months అయిన తర్వాత ఇంకో 2 రోజులు చేయపచ్చు, ఇంకో 5 రోజులు చేయి, ఇంకో 3 రోజులు చేయని చెప్పి 5th month నేను మా ఇంటికి వెళ్ళేదాకా అయితే కూడా కంటిన్యూ చేసింది. అండ్ నేను కూడా నాన్ వెజ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనకి మొత్తం నేను కూడా కంటిన్యూ చేశాను అనమాట. మళ్ళీ అంటారు, నువ్వు కాబట్టి నా మాట వింటున్నావు ఈ జనరేషన్లో అని చెప్పి. అంటే ఈ అమ్మాయి అండి నా దగ్గర పెరిగిందండి. 5th class మేము తెచ్చుకున్నాము. ఇంట్లో పిల్లలు 3కి పెళ్ళిళ్ళు చేసాము. మేము ఇద్దరు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాం అని పిల్లల్ని తెచ్చుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్న పంపించారు ఇంట్రెస్ట్గా. అందుకని నాకు ఇదంటే అలవాటు. అందుకని నేను దెబ్బలాడినా తిట్టినా ఏమనుకోదు. నా సొంత కూతురులో పెంచుకునే దాన్ని. ఇంకోటి ఏంటంటే నా అమ్మ అని పిలిచేది స్కూల్కి. నేను జాబ్ హోల్డర్ని. స్కూల్కి వెళ్తుంటే అమ్మమ్మ అంటే అందరూ చూస్తున్నారా అమ్మమ్మ అంది. అయితే అమ్మ అని పిలుస్తానది, అమ్మ అని పిలిచేది. ఇంకా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఎందుకు, అమ్మమ్మని అమ్మ అని పిలిచేదాన్ని. మహా అయితే అనుకున్నారు కొంచెం లేట్గా పుట్టింది అనుకునేవారు. అదే కంటిన్యూ అయిపోయింది అనమాట నాకు. అండ్ ఇప్పటికీ రోడ్డు మీద చూస్తే నేను ఏదో మా అమ్మతో వెళ్తున్నట్టు ఉంటుంది మేమిద్దరము. అందుకని నా మాట వింటది కదా, అందుకని నాకు పచ్చి అలా చేయాలో నేను నా 3 పిల్లలకి నేను చూసుకున్నాను. అలాగే జాగ్రత్త. పాపం ఏనాడు ఏ కూర చేసినా సరే నో అనలేదు ఆ పిల్ల. అయితే నేనేమో 21వ రోజు నుంచి పప్పు కూడా మొదలుపెట్టాను. పప్పు కలగలుపు, పప్పు తోటకూర, పప్పు అనపకాయ, పప్పు బీరకాయ అలాంటివన్నీ చేసి పెట్టి పక్కన ఇంకోటి ఏదో పెట్టిన. ముఖ్యంగా ఈ బంగాళదుంప అసలు దరిదాపులు అప్పుడే తినద్దు, 3 నెలల వరకు అసలు తినద్దు. ఆ తర్వాత చూసుకోండి. నాకు ఏదైనా మరీ ఇష్టమైన కర్రీస్, ఇప్పుడు బంగాళదుంప వేపుడు ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటివి నెక్స్ట్ నేను వండే అని అనుకున్నానే అమ్మాయి తినచ్చా అని అడిగేదాన్ని, అది తినకూడదు అని అనేది. అంతే, మళ్ళీ అడిగేదాన్ని కాదనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకో ఫీలింగ్ వస్తుంది,
అయ్యో డెలివరీ అయిన పిల్ల అడిగింది మనం చేసి పెట్టలేకపోతున్నాం అని గిల్ట్ ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. వాళ్ళు చేసి పెడుతున్నప్పుడు మనం హ్యాపీగా తినాలి, అంతేగాని నువ్వు ఇది పెట్టట్లేదు అది పెట్టట్లేదు అని చెప్పి వాళ్ళ మీద రివర్స్ ఎగిరితే వాళ్ళకే బాధ అనిపిస్తుంది కదా, ఇంత చేసి కూడా దానికి నచ్చింది పెట్టట్లేదు అన్న ఫీలింగ్ అయితే పేరెంట్స్కి అయితే రప్పించకండి అసలు. ఇంకోటమ్మా, మీరు 21వ రోజు దాటిన తర్వాత రాత్రి భోజనప్పుడు ఎగ్ ఆమ్లెట్ తినచ్చు, ఎగ్ ఆమ్లెట్ వేసుకు తినచ్చు, సాంబార్ లైట్గా పలచగా చేయొచ్చు, కైమా తినచ్చు. కానీ కొంతమంది ఇష్టపడరు కదా. మటన్ ఎంత బాగా తింటే అంత మంచిది, వారానికి 2-3 సార్లు తినచ్చు. చికెన్ అస్సలు దగ్గరికి రానివ్వద్దు. అమ్మ నాకు మటన్ అసలు నచ్చదు, నాకు లైఫ్లో నేను నాన్ వెజే తిన్నాను సరిగ్గా, అందులో చికెన్ ఒక్కటే తినేదాన్ని. అలాంటిది మటన్ బాబోయ్ వీక్లీ ట్వైస్ చేసేది, అయినా సరే బాగా చేసేది, నచ్చింది, తర్వాత ఇష్టపడ్డాను. కానీ ఆ పచ్చంతోనే వదిలేసాను, మళ్ళీ నేను తినలేదు. పులుసు కూరలు ఎక్కువ తినకండి. చింతపండు అసలు అవాయిడ్ చేయాలి. అంతసేపు చారు పెట్టుకోవచ్చు, ఎందుకంటే చారులో తక్కువే కదా పడుతుంది చింతపండు, అందుకని చారు కొత్తిమీర వేసుకుని అన్నీ చేసుకుని చారు పెట్టుకుని. కందిపప్పు వాడండి, పెసరపప్పు వాడద్దు అసలు. మీరు ఏది తిన్నా సరే మీ పిల్లలకు పాలిస్తారు కాబట్టి ఆ పిల్లల డైజెషన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమన్నా వాళ్ళకి అరగకపోవడం, కడుపు నొప్పులు రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జాగ్రత్తగా ఉంటే వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారు. నేను ముందే వీడియోలో చెప్పినట్టు డిస్క్లైమర్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా, ఈ పచ్చం నేను ఫాలో అయింది అయితే చెప్పాను. మీరు డాక్టర్స్ చెప్పినట్టు పచ్చం చేయకపోయినా పిల్లలు కూడా బాగున్నారు చెప్తున్నాను నేను, నాకు డాక్టర్స్ సజెషన్ ఇచ్చారు కాబట్టి. సో మీరు మీ డాక్టర్స్ చెప్పినట్టు చేయండి, ఇది నన్ను మీ పేరెంట్స్ చెప్పినట్టు చేయండి. ఇది నన్ను నువ్వు ఎలా పచ్చం చేసావక్క అని అడిగిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేసింది. అప్పటి వరకు బాయ్ బాయ్.